నేను మీ ఆర్యన్ టీవీ10 నుంచి మాట్లాడుతున్నాను. నేను ఇప్పుడు బోడుప్పల్లో ఉన్నాను. బోడుప్పల్లో ఉన్న ప్రజలు ఇండిపెండెన్స్ డే ఎలా జరుపుకుంటారో అడిగి తెలుసుకుందాం. మీరు ఇండిపెండెన్స్ డే ఎలా జరుపుకుంటారు? ఇండిపెండెన్స్ డే అంటే మాకు మంచి హాలిడే ఇస్తారండి. ఇండిపెండెన్స్ డే అంటే ఫ్రెండ్స్తో కలిసి బయట. మీరు ఇండిపెండెన్స్ డే ఎలా జరుపుకుంటారు? ఇండిపెండెన్స్ డే అంటే గల్లీలో తిరగడం, జెండాలు వేయడం, స్వీట్లు కూడా. ఇండిపెండెన్స్ డే అంటే స్వాతంత్ర సమరయోధుల ఫోటోలకి దండలు వేయడం, అంతే కదా స్వాతంత్రం అంటే. ఇప్పుడు మనం ఇంకొంతమంది స్కూల్ పిల్లల్ని ఇండిపెండెన్స్ డే ఎలా జరుపుకుంటారో అడిగి తెలుసుకుందాం. మీరు ఇండిపెండెన్స్ డే ఎలా జరుపుకుంటారు? ఇండిపెండెన్స్ డే అంటే పార్టీ చేసుకోవడం, డాన్స్ చేయడం, తినడం. ఇండిపెండెన్స్ డే అంటే స్కూల్లో జెండా ఎగరేసుకోవడం, ఇక్కడ డాన్స్ పెట్టుకోవడం, ఇంకా మన దేశం కోసం పోరాడిన మా వీరులను గుర్తు చేసుకుంటాం. ఆ రోజు స్కూల్కి ఎప్పుడు వెళ్ళచ్చు, లేకపోతే మనకు ఎవరైనా. ఇండిపెండెన్స్ డే అంటే డాన్స్ చేయడం, సాంగ్ పాడడం, అవన్నీ తర్వాత పాటలు పాడడం, చాక్లెట్లు బిస్కెట్ ఇస్తారు, అవి తినడం. ఇప్పుడు మనం స్కూల్లో పెద్ద 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 క్లాస్ వాళ్ళని ఇండిపెండెన్స్ డే ఎలా జరుపుకుంటారో అడిగి తెలుసుకుందాం. మీ స్కూల్ పేరు ఏంటి? మీరు ఇండిపెండెన్స్ డే ఎలా జరుపుకుంటారు? ఇండిపెండెన్స్ అంటే ఎంతో మంది దేశ నాయకులు స్వతంత్రం కోసం పోరాడి చనిపోయారు. మా స్కూల్లో ఎట్లా జరుపుకుంటారంటే ఫ్లాగ్ హాల్ చేశారు, మహాత్మా స్పీచెస్ చేశారు, డాన్స్ చేశారు. అంతేనా? ఇంకా మనం హలో మేడం, మీరు ఇండిపెండెన్స్ డే ఎలా జరుపుకుంటారు? సారీ నాకు టైం లేదు, లేట్ అయిపో హాలిడే టీటీ పాట కదా. మీరు కూడా అంతేనా? మేము షాపింగ్కి వెళ్ళాలి, ఇండిపెండెన్స్ డే చూసి అంత టైం. ఇప్పుడు మనం ఇంకొంతమందిని అడిగి తెలుసుకుందాం. స్వాతంత్రం అంటే ఎంజాయ్ కాదు, పార్టీ కాదు, డాన్స్ కాదు. ఆనాటి స్వాతంత్ర సమరయోధుల ప్రాణ త్యాగ ఫలితాన్ని మనందరం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ఇప్పుడు మనం కాలేజ్ స్టూడెంట్స్ ని అడుగుదాం. మీరు ఇండిపెండెన్స్ డే ఎలా జరుపుకుంటారు? ఇండిపెండెన్స్ అనేది అనేక మంది త్యాగ ఫలితం, కష్ట ఫలితం. అలాంటి స్వతంత్రాన్ని మనం అందరం కలిసిమెలిసి కాపాడుకోవాలి. కలిసి ఉంటే కలదు సుఖం. అందరం కలిసిమెలిసి ఉంటేనే మనకు సుఖం కలుగుతుంది. గురజాడ అప్పారావు ఏమన్నాడో తెలుసా? తెలుసు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. అందరం కలిసిమెలిసి మనమందరం కలిసిమెలిసి స్వతంత్రాన్ని కాపాడుకోవాలి. అదే మనందరికీ బాధ్యత. మీరేమని చెప్తారు? దానికి సిగ్గుతని చెప్పండి. ఇండిపెండెన్స్ డే అంటే డాన్స్లు ప్రోగ్రాంలు కాదు. ఎంతో మంది స్వాతంత్ర యోధులు పోరాడి మనకు స్వాతంత్రాన్ని తెచ్చారు. ప్రజలు కలిసిమెలిసి ఉంటేనే దేశ ప్రతిష్టలు కాపాడుకోవచ్చు. అది మా అందరి బాధ్యత. నేను మీ ఆర్యన్ టీవీ10 నుంచి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.